మరియు ఇంతవరకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో వారెల్లరూ నిన్ను ఇప్పుడు చులకన చేసి భయముచే యుద్ధము నుండి మరలిన వానినిగా తలంతురు. శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషణములు కూడా పలుకగలరు. దానిని మించిన దుఃఖమేమి కలదు? అర్జున, ఒకవేళ నీవీ ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందెదవు. అట్లుగాక నీవే జయించినచో భూలోక రాజ్యమును అనుభవించెదవు. ఈ ప్రకారముగా 2 విధములా మేలే. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. సుఖదుఖములయందును లాభ నష్టములందును జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందువు. ఓ అర్జున, ఇంతవరకు సాంఖ్యశాస్త్రమున చెప్పబడిన ఆత్మతత్వ నిశ్చయమును తెలిపియుంటిని. ఇక యోగశాస్త్రమందలి కర్మయోగ సంబంధమైన వివేకమును నీకు తెలుపబోచున్నాను. అద్దాని నెరింగినచో నీవు కర్మబంధం నుండి లెస్సగా విముక్తుడవు కాగలవు. కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము. ఈ కర్మయోగము ప్రారంభింపబడినది నిష్ఫలమెన్నటికీ కానేరదు. పూర్తి యగుటకు ముందుగా ఏ కారణము చేతనైనను మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. ఈ కర్మయోగానుష్ఠానమను ధర్మము ఒకంతైనను గొప్పదైన సంసార భయం నుండి రక్షించుచున్నది. అర్జున, ఈ కర్మయోగానుష్ఠానమున నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటియే. నిశ్చయము లేని వారుల యొక్క బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులకు అల్పజ్ఞులు, జన్మము కర్మము తత్ఫలమును సంగినదియు, భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు, ఫలాశూన్యమైనదియగు ఏ వాక్యమును చెప్పుచున్నారో అద్దానిచే నపహరింపబడిన చిత్తము గలవారును, భోగైశ్వర్య ప్రియులగు జనులకు దైవధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలుగనే కలుగదు. ఓ అర్జున, వేదములు త్రిగుణాత్మకములగు విషయములను తెలుపునవిగానున్నవి. నీవు త్రిగుణములను వదిలిన వాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధ సత్వమును ఆశ్రయించిన వాడవును అగుము. యోగక్షేమములందు దృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియు కమ్ము. స్నానపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలము గల బావి మొదలగు వానియందు ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటా నీటితో నిండియున్న మహత్తర జల ప్రవాహమునందు ఇమిడియున్నది. ఈ విధముగా వేదములందు చెప్పబడిన సమస్త కర్మలందు ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమార్థతత్వము నెరింగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున ఇమిడియున్నది. అర్జున, నీకు కర్మను చేయుటయందే అధికారము కలదు. కర్మఫలములను ఆశించుటయందు ఏనాడూ నీకు అధికారము లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము. మరియు కర్మలు మానుటయందు నీకు ఆసక్తి కలుగకుండుగాక. ఓ అర్జున, నీవు యోగనిష్టయందుండి సంగమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగానున్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మము కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మము చాలా తక్కువైనది కదా. కావున సమత్వ రూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపుము. ఫలమును కోరువారు అల్పులు. సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపములు రెండిటినీ ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున ఇట్టి సమత్వ బుద్ధి యుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు యత్నింపుము. కర్మల యందలి నేర్పరితనమే యోగమనబడును. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మలను నడుచుచున్నను వాని ఫలమును త్యజించి జనన మరణ రూపమగు బంధము నుండి విడుదల పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దాని గూర్చియు నీవు విరక్తి కలిగియుందువు. నానా విధములగు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలిచియుండునో అప్పుడు నీవు ఆత్మసాక్షాత్కారమును పొందగలవు. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ, సమాధి స్థితియందున్న స్థితప్రజ్ఞుడగు జీవన్ముక్తుని యొక్క లక్షణమేమి? అతడెట్లు మాట్లాడును, ఏ రీతిగా నుండును, ఎట్లు సంచరించును? శ్రీకృష్ణుడు చెప్పెను, ఓ అర్జున,
ఎప్పుడు మనుజుడు తన మనస్సునందు ఉన్నట్టి కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయునో మరియు ఆత్మయందే ఆత్మచే నిరంతరము సంతుష్టిని పొందుచుండునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖములందు కలతనుందని మనస్సు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగిన వాడగు ఆత్మ మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఎవడు సమస్త విషయములందునూ అభిమానము లేకయుండునో, ఆయా ప్రియ అప్రియములు సంభవించినను సంతోషము గాని ద్వేషము గాని పొందకుండునో అట్టివాని జ్ఞానము మిగులు స్థిరమైనది యగును. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొన్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థ విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగులు స్థిరమైనది యగును. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే కాని వాని గూర్చిన వాసన పోవుటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోవుచున్నది. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలయనినా ఆత్మావలోకనం కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా లాగుకొని పోవుచున్నవి. అట్టి ఇంద్రియములన్నిటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు మనస్థిరత్వము గలవాడై ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఏలయనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వలయగలదు. మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయములందు ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తిచే దాని యంద అతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపము వలన అవివేకము, అవివేకము వలన మరపు, మరపు వలన బుద్ధినాశనము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధినాశనముచే తుదకు పూర్తిగా చెడినవాడగుచున్నాడు. కాని స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితములను తనకు అధీనములయ్యున్నవియగు ఇంద్రియములచే అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును పొందుచున్నాడు. మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవుచున్నవి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రముగా స్థిరత్వమును చెందుచున్నది. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమము లేనివానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింత సంభవింపనేరదు. ఆత్మచింత లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి ఇక సుఖమెచట. విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో ఎద్దానిని మనస్సు అనుసరించిపోవునో అయ్యది మనుజుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాక్కొని పోవునట్లు హరించివేయుచున్నది. కాబట్టి ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వవిధములా అరికట్టుచున్నాడో అతని జ్ఞానమే మిగులు స్థిరమై ఉండును. సమస్త ప్రాణులకును ఏది రాత్రి అయి ఉండునో దానియందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొనియుండును. దేనియందు ప్రాణులు మేల్కొని ఉందురో అది పరమార్థతత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును. జలములచే సంపూర్ణముగా నిండింపబడినదియు నిశ్చలమైనది యగు సముద్రమును నదీ జలములు మున్నగునవి ఏ ప్రకారముగా ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అణగిపోవుచున్నవో అతడే శాంతిని పొందును గాని విషయాసక్తి కలవాడు కాదు. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వానియందు ఏమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రహ్మీ స్థితిని పొందినవాడు మరల ఎన్నటికినీ విమోహమును చెందడు. అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితియందు ఉన్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును బడయుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః.